మరి రాహుల్ గాంధీని సస్పెండ్ చేస్తారా అనే పక్కన పెట్టి, మరి రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా గోల చేస్తున్నారు. ఒకసారి కనుక మనం గతంలో వాళ్ళ తాతగారి పాలనలో ఆ సమయానికి వెళ్దాం. నెహ్రూ గారు పార్లమెంట్లో ఉన్నప్పుడు రామ్ మనోహర్ లోహియా అనే ఒక గొప్ప నాయకుడు, ప్రజానాయకుడు, జాతీయ భావాలు గల వ్యక్తి, దేశం కోసం పాటుపడి ఆహర్నిశలు ప్రజలతో ఉన్న వ్యక్తి, తను సూటిగా నెహ్రూని ప్రశ్నించడంతో తట్టుకోలేక కుళ్ళిపోయి సభాధ్యక్ష చేయాల్సిన పనిని నెహ్రూయే చేశాడు. ఏంటంటే అక్కడ ఉన్న గార్డ్స్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారన్నమాట. ఆ గార్డ్స్ని పిలిచి ఇతని బయటికి తోసేయండి అని గట్టిగా అరిచాడు. అప్పుడు సభాపతి అవునవును తోసేయాలి అంటే అప్పట్లో నెహ్రూ ఏం చెప్తే చెల్లింది. అక్కడ సభాపతి వీళ్ళంతగా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు వీళ్ళ యొక్క డామినేషన్లో. మరి అప్పుడు అలా తోసేశారు చాలాసార్లు, ఒకసారి రెండుసార్లు కాదు. మరి ఇవన్నీ బుడ్డోడికి తెలియదు, చొక్కా చింపేసుకుంటాడు. తెలియకపోవటం వలన ఒక ప్రింట్ కాని పుస్తకాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో రచ్చ చేసి అల్లి దాన్ని ఆథెంటికేషన్ చేయకుండా చేసేటప్పటికి ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే తన్ని పార్లమెంట్ మెంబర్గా తీసివేసి సస్పెండ్ చేసినా చేసే స్థితిలోకి తను నెట్టబడ్డాడు. ఆ పరిస్థితిలోకి ఏమవుతుందో చూద్దాం. చూడండి. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా.